నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం చతుర్థాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవల్లపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజునకు మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉంటే ధర్మరాజు తన సందేహాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు, పితామహ, మీరు తపోధర్మము గురించి చెప్పారు కదా, తపోధర్మం కంటే మించిన ధర్మం మరొకటి లేదా అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, ధర్మములన్నీ మంచివే, అందులో తపోధర్మం మిక్కిలి శ్రేష్టమైనది. తపస్సు అనగా ముఖ్యంగా మితంగా భుజించడం. ఒకసారి భాగీరథుడు బ్రహ్మసభకు వెళ్ళాడు. భాగీరథుని చూసిన బ్రహ్మ, నిర్మల తపస్సు చేస్తే కానీ ఇక్కడకు రావడం సాధ్యం కాదు. ఎలాంటి తపస్సు చేయని నీవు ఎలా ఇక్కడకు వచ్చావు అని అడిగాడు. భాగీరథుడు, బ్రహ్మదేవ, నేను గోదానములు, భూదానములు, కన్యాదానము, రాజసూయ యాగములు, అశ్వమేధ యాగములు ఎన్నో చేశాను. కానీ నేను అవి చేసినంత మాత్రాన ఇక్కడకు రాలేదు. ఒకసారి బ్రాహ్మణులు అంతా చేరి ఒక చోట యజ్ఞం చేస్తున్నారు. అప్పుడు వారి యజ్ఞానికి ఎన్నో అవరోధాలు కలిగాయి. నేను ఆ అవరోధాలు తొలగించి వారి యజ్ఞం సక్రమంగా జరిగేలా చూశాను. అందుకు వారు నన్ను బ్రహ్మలోక ప్రాప్తిరస్తు అని దీవించారు. అందుకని నేను బ్రహ్మలోకానికి వచ్చాను. నేను ఆకలి దప్పులు మాని బ్రాహ్మణులకు సేవ చేశాను. అందుకు మించిన తపస్సు ఏదైనా ఉందా అని అన్నాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు భగీరథుని ఎంతో ఆదరించాడు. ధర్మనందన, నీవు కూడా బ్రాహ్మణులను భక్తితో సేవింపుము అని అన్నాడు భీష్ముడు. ధర్మరాజు, పితామహ, ఆయుష్మాన్ భవ అనేది వేదవాక్కు కదా. అయినా చాలామంది అల్పాయుష్కులుగా మరణించడానికి కారణమేమిటి? ఆయుష్ వృద్ధి చెందడానికి కారణమేమిటి? ఆయుష్ క్షీణించడానికి కారణమేమిటి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, సదాచారము, నియమబద్ధ జీవితము ఆయుష్ను పెంచి వాడికి సంపదలు, కీర్తి కలిగిస్తుంది. దురాచారము, నియమము లేని జీవితము ఆయువును క్షీణింపజేస్తుంది. సృష్టిలోని సమస్త భూతములు వాడిని తిరస్కరిస్తాయి. కనుక సదాచారము, నియమబద్ధంగా జీవించుట మంచిది. ఉత్తములు నడుచు మార్గమున నడిచిన నియమబద్ధ జీవితం అలవడుతుంది. గురువుగారి మాటలను ధిక్కరించడం, పిట్టలను చంపడం, పని పాట లేక గోళ్లు కొరకడం, పుల్లలను తుంచడం, ఉదయము సాయంత్రం సూర్యుని వంక తేరిపార చూడడం ఆయువును క్షీణింపజేస్తాయి. సత్యం పలకడం, ప్రశాంతంగా ఉండడం, జీవహింస మానడం, త్రికాలములలో సంధ్యావందనం చేయడం, ప్రతిరోజు దేవతారాధన చెయ్యడం ఆయువును వృద్ధి చేస్తుంది. ఇతరుల భార్యను కోరడం ఆయువును క్షీణింపజేస్తుంది. అందులో మిత్రుని భార్య, గురువు భార్య, అంతకంటే వయస్సులో పెద్దవారి భార్య, రాజుల భార్యలు, తనకంటే చిన్నవారి భార్యలు,
వైద్యుల భార్యలు, సేవకుల భార్యలు, పనివారి భార్యలు, పండితుల భార్యలను కోరిన ఆయువు క్షీణిస్తుంది. తను ఆచరించతగనది అయిన వ్రతాన్ని ఆచరించిన ఆయువును వృద్ధి చేస్తుంది. గోశాలల దగ్గర, దేవాలయాల వద్ద, రచ్చబండల వద్ద మూత్ర విసర్జన చేయకూడదు. అలాగే నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు. భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. నిలబడి భోజనం చేయకూడదు. ఎంగిలి చేత్తో బ్రాహ్మణుని, ఆవును, అగ్నిని తాకరాదు. పెద్దవాళ్ళు కనపడినప్పుడు చిన్నవాళ్ళు నమస్కరించాలి. వేదాధ్యయనం చేయనప్పుడు తల మీద చేతులు పెట్టుకోకూడదు. నిద్రపోయే ముందు స్నానం చేయాలి. 2 చేతులతో తలను గోక్కోకూడదు. తలకు పూసిన నూనెను ఒంటికి రాయకూడదు. గురువుల ఎడల శత్రుత్వం కూడా పనికిరాదు. గురువులు కోపించినా సర్దుకుపోవాలి, కానీ గురువుని తిట్టరాదు. గురువుల విషయంలో అసత్యములు చెప్పకూడదు. బ్రాహ్మణులు, గోవులు, క్షత్రియులు, వృద్ధులు, బరువులు మోసేవారు, దుర్బలులు, గర్భిణీ స్త్రీలు ఎదురుగా వస్తున్నప్పుడు తప్పుకొని దారి ఇవ్వాలి. బ్రాహ్మణులు మంగళకరమైన వస్తువులు, చెట్టు కనిపించిన ప్రదక్షిణపూరితంగా నమస్కరించాలి. పూర్ణిమ, అమావాస్య, చతుర్దశి, అష్టమి, ద్వాదశి తిథులలో, జన్మతిథులలో గృహస్థు బ్రహ్మచర్యం పాటించాలి. చాడీలు చెప్పకూడదు. తగవులు పెట్టుకొనకూడదు. ఒక కాలును మరొక కాలుతో తోమరాదు. ఈ పనులు ఆయువును క్షీణింపచేస్తాయి. వికలాంగులను, దరిద్రుని, విద్యాహీనుని, అంధవికారుని అపహాస్యం చేయుట, తిట్టుట మహాపాపం. వారిని నిందించడం దేవతలను నిందించడంతో సమానం. పళ్ళు తోమే సమయంలో, మూత్ర విసర్జన చేయు సమయంలో మాట్లాడకూడదు. సూర్యోదయం, సూర్యాస్తమయ కాలాలలో నిద్రించరాదు. ప్రతిరోజు తండ్రికి నమస్కరించాలి. తరువాత గురువులకు, బ్రాహ్మణులకు నమస్కరించాలి. ఉదయం దేవతార్చనకు ముందు ఎవరి వద్దకు పోరాదు. వివాహానికి ముందు స్త్రీని కోరకూడదు. అవివాహితను కోరకూడదు. ఉత్తరము, పడమర తలపెట్టి నిద్రించరాదు. స్నానం చెయ్యకముందు పై పూతలు పుయ్యకూడదు. ఒకరు విడిచిన వస్త్రం కట్టరాదు. ఒకరు తిన్న పదార్థమును తినకూడదు. అన్యమనస్కంగా భుజించరాదు. భుజించే సమయంలో ఉద్రేకపూరితంగా మాట్లాడక మౌనంగా భుజించాలి. ఒకరి చేతి నుండి ఉప్పు తీసుకొనరాదు. రాత్రిపూట తేనె, పెరుగు తినరాదు. ఎదుటివానికి పెట్టకుండా తినరాదు. పక్కవాడికి తక్కువ రకం భోజన పదార్థాలు వడ్డించి తాను శ్రేష్టమైన పదార్థాలు తినకూడదు. నెయ్యి, తేనె, పాయసం, నీరు తాను తినగా మిగిలినది మరొకరికి ఇవ్వరాదు. పితరులకు తర్పణం వదిలే ముందు ఆచమనం చెయ్యాలి. పగటిపూట దాంపత్యం చేయకూడదు. అక్కా చెల్లెళ్ళు, గురువులు, మిత్రులు, పండితులు, దాయాదులు, పేదవారుగా ఉన్న వారిని చేరదీసి పోషించడం, సాయం చేయడం ఆయువును వృద్ధి చేస్తుంది. పావురాళ్ళు, చిలుకలు, శారికలు, పుష్పలతలు, బంగారంతో చేసిన వస్తువులు, ఇంట్లో ఉండవలసిన మంగళ వస్తువులు, గ్రద్ద, దీపము, పురుగులు, గుడ్లగూబలు ఇంట్లో ప్రవేశించరాదు. అలా జరిగిన శాంతి చెయ్యాలి. సాయం సంధ్యా సమయంలో చదవడం, తినడం పనికిరాదు. రాత్రిపూట శ్రాద్ధములు పెట్టరాదు. క్షురకర్మ, అభ్యంగన స్నానం ఆమోదయోగ్యమైన తిథులలోనే ఉత్తరముఖము, తూర్పు ముఖంగా కూర్చుని చెయ్యాలి. మనిషి చనిపోయిన తరువాత 11-12 రోజులలో సపిండీకరణ, యోకోదిష్టం అనే కర్మలు చేస్తారు. ఆ రోజులలో రాత్రిళ్ళు భోజనం చెయ్యకూడదు.
పిలవకుండా ఎవరింటికి భోజనానికి వెళ్ళరాదు. ఏదైనా ఒక కార్యమును సాధించే విషయంలో తల్లిదండ్రులకు కుమారులకు హితబోధ చెయ్యవచ్చు. క్షత్రియుడు విద్యలు ఈ విధంగా ఆచరించాలి. గుర్రపు స్వారీ, ఏనుగును ఎక్కడం, రథం తోలడం, నానా విధములైన ఆయుధములను ప్రయోగించే నేర్పు, యుద్ధతంత్రం గురించి తెలుసుకోవడం, దండనీతిని అభ్యసించడం, అర్థశాస్త్రం, ధర్మశాస్త్రం, కామశాస్త్రం, సర్వశాస్త్ర అధ్యయనం, వేదాధ్యయనం, ప్రజాపాలన, యజ్ఞములు చెయ్యడం వంటి క్షత్రియోచిత విద్యలను క్షత్రియులు విధిగా నేర్చుకోవాలి. రజస్వల అయిన స్త్రీని ముట్టుకోరాదు. అన్ని ఆచారములలోకి ఇతరుల పట్ల దయ కలిగి ఉండడం సదాచారం. సదాచారంతో జీవించిన ఆయుష్ పెరుగుతుంది అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు, పితామహ, ఈ లోకంలో అన్నదమ్ములు ఎలా ప్రవర్తించాలో తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, చిన్నవాళ్ళైన తమ్ములు పెద్దవారైన అన్నల ఎడల భక్తి శ్రద్ధలతో మెలగాలి. అలాగే అన్నయ్యలు కూడా తమ తమ్ముల పట్ల వాత్సల్యంతో ప్రవర్తించాలి. తమ్ములలో ఒకడు బుద్ధిహీనుడైనా పర్వాలేదు, కానీ అన్న మాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించక ఉన్న ఆ కుటుంబం నాశనమవుతుంది. అన్నదమ్ములు తమలో తాము తగవులు వదిలి పెద్దలు ఇచ్చిన ఆస్తిని సమంగా పంచుకోవాలి. అలా చేసిన లోకము వారిని కీర్తిస్తుంది. అలా చేయక వారిలో ఏ ఒక్కడైనా స్వార్థంతో అంతా స్వాధీనం చేసుకున్న ఆ కుటుంబం చిన్నాభిన్నమై అపకీర్తి పాలవుతుంది. తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు అన్నయ్య. ఆయన భార్య తల్లి తరువాత తల్లి లాంటిది. తల్లిదండ్రుల మరణానంతరం అన్న, వదిన తల్లిదండ్రులతో సమానం. అన్నదమ్ములు ఎవరైనా మిగిలిన అన్నదమ్ములకు ద్రోహం చేసిన అతడు శిక్షార్హుడు అవుతాడు. తల్లి తరువాత అక్క తల్లి వంటిది. చిన్నతనంలో తనకు పాలిచ్చి పెంచిన ఆయాలు, దాదులు తల్లి వంటి వారే. తండ్రి తొలి గురువు. తండ్రి గురువు కంటే పదింతలు పెద్ద. తండ్రి కంటే తల్లి పదింతలు పెద్దది. తల్లిదండ్రులు శరీరం ఇచ్చి ఈ లోకంలోకి తీసుకువస్తారు. గురువులు విద్యా బుద్ధులు నేర్పి మరుజన్మ ప్రసాదిస్తారు. గురువు ఇచ్చిన జన్మ అజరామరమైనది కనుక గురువు అధికంగా పూజించడానికి అర్హుడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. మిగిలిన అంశాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు. స్వస్తి.